బహుశా మీకు ఈ పరిణామాలను చూసినప్పుడు సమీప భవిష్యత్తులో అంటే జూన్ 2వ తారీఖు నాడు 13వ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాష్ట్రానిది. ఈ సందర్భంలో జరుగుతున్న ఈ పరిణామాలని తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండవచ్చు? అంటే ఇది పాలన కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సాధించిన ఫలితాలు ఏవైతే గతంలో ఉన్నాయో వాటి ఆధారంగా కొంత ఒడిదుడుకులున్నా కూడా కొంత ముందుకు పోతూ ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా వర్షాలు బాగా పడ్డాయి. ఈ ఒక్క సంవత్సరం వర్షాలు పడినంత మాత్రాన ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు అంటే పెరిగిన గ్రౌండ్ వాటర్తో పంటలు పండించుకుంటారు. కొత్తగా ఈ ప్రభుత్వం ఏం చేయకపోయినా 37 మన చేయలే, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, కట్టినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు లేవు. ఇప్పటిదాకా వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా పాత బిల్లులు చెల్లించడానికే. ఒక్క పర్మిషన్ తీసుకురాలి కొత్త ప్రాజెక్టులకు, కాగితాల మీద పని జరగలేదు, గ్రౌండ్ మీద పని జరగలేదు. మీరే చెప్పండి, మీ పాలమూరు రంగారెడ్డిలో ఇప్పుడు మీ ఊరికి పోతుంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా రిజర్వాయర్లు ఉంటాయి. ఏమైనా కొత్తగా ఏమన్నా పనులు జరుగుతున్నాయా? పాతయ్యే తప్ప. మరి అటువంటిప్పుడు ఈ ఇప్పటిదాకా వేసిన పునాది, దాని ద్వారా వస్తున్న ఫలితాలు. ఇప్పుడు జిఎస్డిపి ఉంది. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయినంత మాత్రాన ఆ పరిశ్రమ పనిచేయడం ఆపుతుందా? ఆయన కాలంలో 25,000 పరిశ్రమలు వచ్చాయి. మైక్రో లెవెల్ ఎక్కువ వచ్చినాయి, మీడియంవి కొంత తక్కువ వచ్చినాయి, పెద్దవి ఇంకా తక్కువ వచ్చినాయి. బట్ వచ్చినాయి. వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది, ఉపాధి అవకాశాలు దొరికినాయి. ఓ 3.5 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఐటీలో 3.5 లక్షల ఎంప్లాయీస్ ఉంటే 9 లక్షలకు పోయారు వాళ్ళు. ఐటీ ఎగుమతులలో కూడా 4 రెట్లు ప్రోగ్రెస్ కనబడ్డది. మనం ఈ 67-68 వేల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల దాకా ఎగుమతులు ఆయన పీరియడ్లోనే జరిగినాయి. మరి ఇవన్నీ కూడా ముందు పోతే తప్ప ఆగిపోవు కదా. కొంతమంది కంపెనీస్ ఎత్తేసుకొని వాళ్ళు ఆంధ్రకో లేకపోతే ఇంకో ప్రాంతానికో తరలిపోతున్నారు. కానీ అవన్నీ పోలే కదా, అవన్నీ ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి కదా. కాబట్టి గ్రోత్ అనేది కొంత తిరోగమనంలో ఉన్నా కూడా అప్పుడున్నంత హై గ్రోత్ రాకపోయినా బట్ ఒక బేసిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన ఇదేం పతనానికి పోదు. తెలంగాణ అనేది ఉజ్వలమైన చరిత్ర, ఒక మంచి పునాదిని కేసీఆర్ గారు వేశారు. రేవంత్ రెడ్డి గారు ఎంత దీన్ని చెడగొడదాం అనుకున్నా కూడా ఆ చెడగొట్టలేని పరిస్థితి. అది ఒక చెట్టు కేసీఆర్ పెట్టిండు, అది కాయలు కాస్తున్న టైంకి ఇంకో వ్యక్తి వచ్చిండు దాని యజమానిగా. కాయలు కాయనంటదా అది? కాస్త మిషన్ భగీరథ నీళ్ళు రాకుంటుంటాయా? నల్లదిప్తే పంపులు నొక్కితే గోదావరిలోకి వెళ్ళి నీళ్ళు రానంటాయా? అంటే నేను అనేది ఏంటంటే ఈ పాలన ఎట్లుంటుంది అని అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ పాలనా తీరు అనేది కొనసాగుతూ ఉంటుంది. బ్యూరోక్రాట్స్ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. కాకపోతే ప్రోగ్రెస్ ఉండకపోవచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకపోవచ్చు. ఉన్న స్థితి అయితే ఉంటుంది కదా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోదు, కానీ ఉన్న స్థితి అయితే ఉంటుంది కదా. మరి ఆ మార్కులు ఎవరికి వేయాలి? వాటిని సృష్టించిన వ్యక్తికి అన్నా, ఇప్పుడున్న యజమానికి అన్నా. ఎప్పటికైనా తెలంగాణ పదిలంగానే ఉంటుంది. ఈ 3 ఏళ్ళలో కొంత విధ్వంసం జరిగినా, కొంత తిరోగమనం పట్టినా కూడా మళ్ళీ ప్రజలు విఘ్నులు, వాళ్ళకి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో. రేపు వచ్చే ముఖ్యమంత్రి మళ్ళీ ఒక 6 నెలల్లో ఏడాదో పట్టవచ్చు దీన్ని రికవర్ చేసుకోవడానికి, రిపేర్ చేయడానికి. అంతేగాని తెలంగాణకు వచ్చిన నష్టమేం లేదు. కాకపోతే సాంస్కృతిక దాడిని, ఈ విద్వేషాలను రెచ్చగొట్టే మాటల్ని ఎక్కడికక్కడ ఎదుర్కోవాలి. అయితే ఇప్పుడు ఆవిర్భావ దినం కాబట్టి ఈ సందర్భంగా మనం ఒకసారి ఈ గమనాన్ని అంతా కూడా మనం చూసినట్టయితే, అంటే 10-12 ఏళ్ళ ఈ గమనాన్ని చూస్తే ఒడిదుడుకులతోనే ముందుకు పోతున్నది. ఎప్పుడు కూడా కేక్వాక్ కాలేదు తెలంగాణ. ఎందుకంటే స్టార్టింగ్లో మనకు ఉన్న వనరులను చాలా పరిమితమైన వనరులు, అందరు అంటున్నట్టుగా ఇదేదో మిగులు బడ్జెట్, ఇదేదో అది సంపన్న రాష్ట్రము. సంపన్న రాష్ట్రం అంటే ఏంటంటే ఖజానా నిండా డబ్బు ఉన్నదని కాదు, నీకు కావాల్సిన వనరులు ఉన్నాయి. ఆ వనరులను ఉపయోగించుకుంటే సంపన్న రాష్ట్రం అయింది. కానీ వనరులను ఉపయోగించుకోకపోతే ఇప్పుడు మళ్ళీ గలగల గోదావరి తరలిపోతూనే ఉన్నది. మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతూనే ఉన్నది. ఎందుకంటే బోర్డు చెప్పినా కూడా మన వాటా, మన నీళ్లను అక్కడ వాళ్ళు డైవర్ట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళకు అనుసరణల్లో ఇప్పుడు నీకు కాగితాల మీద ఉంటుంది 75% వాడు నీళ్ళని తీసుకుపోతూ ఉంటే మనకు రావాల్సిన 34 ఇట్లకెళ్ళి 25% కూడా వాడుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది మనకు? అవసరం లేదా? నల్గొండలో ప్రజలు అడగట్లేదా నీళ్ళు?
అంటే అధికార యంత్రాంగం వాళ్ళకు ఒక గులాములు అయిపోయింది. వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితికి వచ్చింది. తప్పదు, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం వాళ్ళు అధికారులు, పై అధికారులు చెప్పినట్టు వింటారు, పై అధికారులు రాజ్యాన్ని నడిపే వాళ్ళు చెప్పినట్టు వింటారు. వాళ్ళ వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం వాళ్ళు ఏదైనా వాళ్ళు చెప్పినట్టే చేయాల్సి వస్తుంది. తప్పదు. కానీ మరి బోర్డులో తీర్మానమైన తర్వాత మనకు రావాల్సిన వాటా నీళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకు గలగల గోదావరి పోతుంది? ఎందుకు బిరబిర కృష్ణమ్మ పోతున్నది? అంటే చంద్రబాబు కనసన్నల్లో పరిపాలించే ముఖ్యమంత్రి కన్నాడు కాబట్టి ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఎన్నుకుని అయిపోయింది, ఆ సీట్లో కూర్చోబెట్టిళ్ళు. ఇంకా ఏమంటే ఏమొస్తుంది? నువ్వు ఏమన్నా నీ నీళ్ళు అయితే నీకు వస్తలేవు. అప్పుడేమో ఉమ్మడి రాష్ట్రంలో దోచుకున్నారని చెప్పి మనమే ఆరోపణ చేశాం. ఇప్పుడు మనం అధికారం ఇచ్చిన వ్యక్తే మన నీళ్లను బాజాప్తా అటు తరలిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనకపోవచ్చు, కానీ తాను ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారు. తనున్న ప్రాంతానికి, తన రాష్ట్రానికి అన్యాయం చేసుకుంటారా, ఒక తప్పుడు అంచనా వేస్తున్నారేమో అని ఒక ప్రశ్న కూడా ఉన్నది ఆయన పక్షాన. మరి ఎందుకు నీళ్లు ఇట్లా తరలిపోతున్నాయి? ఎందుకు చంద్రబాబు నాయుడు అడ్డుపుల్లలు వేసిన ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయిస్తలేడు? లేకుంటే సిడబ్ల్యూసి దగ్గర పోయి మీటింగ్ పెట్టమని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని అడిగి అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టమని, ఇంకా ఆసిఫాబాద్ దగ్గర ఉన్న ఆ వార్దా నది మీద ప్రపోజ్ చేసిన ప్రాజెక్టు ఏం అన్యాయం చేసింది రేవంత్ రెడ్డికి కానీ ఆంధ్రకు కానీ? ఆయన పాలమూరులో పుడితే పుట్టవచ్చు, కానీ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ప్రజలకు ఎటు చూసినా వాగులు, వంకలు, అటు గోదావరి, ఇటు ప్రాణహిత, ఎన్నో రకమైన కడెం వాగు, రకరకాల నదులు ఉంటాయి అక్కడ. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇంకా బోర్లతో నడవాలి? మరి అక్కడ వార్దా ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు అడ్డుపుల్లు వేస్తే 2.5 ఏళ్ళ నుంచి ఒక్కనాడని అడిగిండా? ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మళ్ళీ ఒకసారి గెలవాలనే సోయి ఉంటే కేసీఆర్ కంటే అద్భుతంగా పరిపాలన అందించాలి. మాలాంటి వాళ్ళకు అసలు విమర్శించడానికి అవకాశం కూడా ఇవ్వద్దు, మీలాంటి వాళ్ళకు ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఇవ్వద్దు. మరి ఎందుకు ఆ సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడు? అంటే ఏది ముఖ్యం? ప్రభుభక్తి ముఖ్యమా, లేదా ప్రజాస్వామ్యం ముఖ్యమా? అంటే తనకు ఒక గాడ్ ఫాదర్ లాగా తనను పెంచి పోషించి వాళ్ళ సీట్లో కూర్చోబెట్టిన ఆ ప్రభుభక్తి ఆయన లోపల కనబడతా ఉన్నది. మరి నన్ను ప్రజలు ఎన్నుకున్నారు కదా, నన్ను పిసిసి అధ్యక్షుని చేసిన వ్యక్తి వేరే కావచ్చు, దానికోసం డబ్బులు పంపి నన్ను సంతృప్తిపరిచిన వ్యక్తి వేరే కావచ్చు, గెలవడానికి సహకరించడానికి తన పార్టీ అభ్యర్థులనే నిలబెట్టని ఆ పరిస్థితి ఉండొచ్చు. కానీ ఎన్నుకున్న ప్రజలకు మొండి చేయి చూపడం అనేది, ఇచ్చిన హామీలను యథేచ్ఛగా ఉల్లంఘించడం కావచ్చు, కనీసం అమలు చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం కావచ్చు, మరి అమెరికాలో చెప్పి కూడా గొర్రె కషాయం నమ్మినట్టు ఈ ప్రజలు మోసం చేసిన నమ్ముతారని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఎన్నికలకు పోయింది ఆయన. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మరి అంటే ఆయన ఉన్నమాట ఓపెన్గా అన్నాడు ఆయన, మరి ప్రజలు ఆలోచించాలి కదా. అందుకే ప్రజల లోపల అస్తిత్వ సోయి అనేది ఇంకా పెరగాలి లేదనేది. అందుకే మీరు అన్నదానికి నేను నిజంగానే ప్రజల లోపల సోయింది అంటే మరి నేనెందుకు అస్తిత్వ వేదిక పెట్టాలి, మీరెందుకు అందులో భాగస్వాములు కావాలి? ఆ సోయి ఉంటే మరి ఎందుకు అస్తిత్వ వేదిక? ఎందుకు మాలాంటి వాళ్ళం హాయిగా రామకృష్ణ అని మంచాల పడుకొని టీవీ చూసుకుంటూ కూర్చోరాదా? ఎందుకు ఇప్పటికి కూడా ఎందుకు ఒక్కొక్క మనిషిని కూర్చోబెట్టి మనకి అన్యాయం జరుగుతుందని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ అస్తిత్వ సోయి గురించి మనం అందరూ కూడా ముందుకు రావాలి. రిటైర్డ్ అయిన వాళ్ళైనా, ప్రొఫెసర్స్ అయినా ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి మనం చూపెట్టాలి, యువకుల లోపల భావన కలిగించాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఒకవేళ నిజంగానే సోయి ఉన్నట్టయితే వాళ్ళ మళ్ళీ అట్లాంటి పాటలు రావాలి. ఈ బక్కా నరసింహులు లాంటి వాళ్ళ నోర్లు మూసే విధంగా మళ్ళీ ఒక అందశ్రీ పుట్టుక రావాలి. అట్లాంటి ఆ భావజ్వాల వ్యాప్తిలాగా మళ్ళొకసారి రగలాల్సిన అవసరం ఉన్నది. అంటే లగడపాటి రాజగోపాల్ కూడా ఉద్యమాలు కొంచెం చల్లబడ్డప్పుడల్లా రగిలించడం, అట్లాంటి మాటలు వ్యాఖ్యల వల్ల ఆయన బాగా ప్రయోగం చేశాడు. అంటే బహుశా ప్రకృతి అట్లాంటి వాళ్ళతో ఆ మాటలు మాట్లాడిస్తుందేమో. ఇప్పుడు కూడా కొంచెం తెలంగాణ చల్లబడది ఈ బక్కా నరసింహుల మాటలతో మళ్ళొక్కసారి ఇది ప్రజ్వరిల్లుతుంది. శర్వణరాజు అన్నాడు వెనకట ఎప్పుడో, చల్లబడదు తెలంగాణ విప్లవాగ్ని, మళ్ళీ రేగుతుంది ఆగకుండా పోరుతుంది అని. ఎప్పుడో 60-50 ఏళ్ళ కింద రాసిన పాట అది.
అట్లా ఈ తెలంగాణ పరుల ఆధిపత్యానికి, వలసాధిపత్యానికి గురైనప్పుడల్లా ఈ చల్లబడని తెలంగాణ మళ్ళీ ఇది ప్రజ్వరిల్లుతుంది. మా మనసుల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. మేము ప్రశాంతంగా కనబడుతున్నా కూడా ఈ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి మా తల్లి మీద జరుగుతున్న దాడిలాగానే మేము భావిస్తామని చెప్పి మరొక్కసారి తెలంగాణ యువకులు కానీ, మేధావులు కానీ గర్జించాల్సిన అవసరం వచ్చింది.